బీహార్ ఎందుకు ఇంకా పేద రాష్ట్రంగా ఉంది? బీహార్ అంటే ఒకప్పుడు జ్ఞానం, సంస్కృతి, రాజకీయ అధికారానికి కేంద్రం. నలంద విశ్వవిద్యాలయం, బుద్ధుడు, చాణక్యుడు, మౌర్య సామ్రాజ్యం ఇవన్నీ బీహార్ గొప్ప చరిత్రలో భాగం. అంతేకాదు మన దేశానికి ఐఏఎస్ ఆఫీసర్ ని కాంట్రిబ్యూటర్స్ చేయటంలో బీహార్ సెకండ్ ప్లేస్ లో ఉంది. కానీ ఈ రోజు బీహార్ అనగానే మన మనసులోకి వచ్చేవి పేదరికం, నిరుద్యోగం, వలసలు, దొంగతనాలు, ఎక్కడ పడితే అక్కడ గుట్కాలు నమ్మి ఊయటం, ఇవన్నీ కాకుండా అవినీతి పనులు. బీహార్ కి ఎందుకు ఇలా జరిగింది? ఒక గొప్ప రాష్ట్రం ఎలా దేశంలోనే అత్యంత పేద రాష్ట్రంగా మారింది? ఈ వీడియోలో మనం బీహార్ పేదరికం వెనుక ఉన్న కారణాలను లోతుగా మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుంచి ఇండిపెండెంట్ ఇండియన్ పాలిటిక్స్ లో ఇన్కన్సిస్టెన్సీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో లోపాలు, నిరుద్యోగం, సామాజిక సమస్యలు, ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో లింక్ ఇక్కడ ట్యాగ్ చేశానండి. ప్లీజ్ వాచ్.